సంస్కారమైనటువంటి ఆలోచనలు మనం మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తన తల్లి దగ్గర, తన తల్లి ఒడిలోనే ఉంటూనే నేర్చుకున్నటువంటి వ్యక్తి మన శివాజీ. అలాగే వారి విద్యా విధానం అంతా కూడా తల్లి ఒడిలోనే జరిగింది. అలాగే తన తండ్రి ఏదైతే సామ్రాజ్యాల్ని కోల్పోయి నిస్సహాయుడిగా ఉన్నటువంటి సందర్భంలో తన తల్లి చెప్పినటువంటి మాటలన్నింటినీ తూచా తప్పకుండా పాటించాలనేటువంటి ఒక బీజాన్ని తన తల్లి నాటింది తన యొక్క మదిలో, శివాజీ మదిలో. ఆ మదిలోనే ఆ విత్తనం కాస్త మొక్కగా మారి ఒక మహావృక్షంగా మారే సమయానికి దేశమంతా కూడా శివాజీ వైపు తలెత్తి చూసేటువంటి స్థాయిని శివాజీ పొందాడు. అంటే ఇదంతా కూడా ఒక తల్లి ప్రేరణ, మహతృత్వం, తల్లి యొక్క సంరక్షణ అనేది మన దేశంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం శివాజీ యొక్క జయంతి సందర్భంగా. అంటే ప్రతి తల్లికి కూడా, ప్రతి అక్కకి కూడా, ప్రతి అమ్మకి కూడా చేతులెచ్చి నమస్కరించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక దేశాన్ని యొక్క గౌరవాన్ని, మన యొక్క ధర్మం యొక్క ఖ్యాతిని చాటగలిగేటువంటి స్థాయిని ఇవ్వగలిగింది మన అమ్మ. ఆ అమ్మ ఒడిలో పెరిగినటువంటి శివాజీ చిరుప్రాయంలో పెరుగుతూనే 17 సంవత్సరాల్లోనే, అంటే మనకి 17 సంవత్సరాలంటే మన పిల్లవాడికి ఇంటర్మీడియట్, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి వయసు. సహజంగా మనందరి కుటుంబంలో ఇంటర్మీడియట్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలందరూ ఉంటారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆ ఏజ్లో ఉంటారు. సహజంగా మన ఇంట్లో ఇప్పుడు మన అబ్బాయి యుద్ధం చేయగలడా అంటే మనందరికీ క్వశ్చన్ మార్కే. మన అబ్బాయి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తనకు కావాల్సినటువంటి వస్తువుని అడిగి తీసుకురాగలడా అంటే క్వశ్చన్ మార్కే. అంటే ఇదంతా ఎలా ఏర్పడింది? మరి ఆ రోజు 17 సంవత్సరాల్లోనే శివాజీ యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఏర్పడింది. కానీ మన అబ్బాయికి ఈరోజు పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలంటేనే బిడింగ్గా ఉంటుంది. ఎందుకు ఈ యొక్క తారతమ్యం ఏర్పడింది అంటే కేవలం మన ధర్మాన్ని మన యొక్క పిల్లలకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పకపోవడమే. ఆ ధర్మం యొక్క సిద్ధాంతాన్ని మనం మన యొక్క పిల్లలకి ఉగ్గుపాల్లాగా మనం ఊరిపోయకపోవడమే అనేది మనం గమనించాల్సినటువంటి సందర్భం ఇది. కేవలము సిద్ధాంతము, కేవలము నేను హిందువుని అని చెప్పుకోవడం కాదు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని శివాజీకి తన తల్లి ఏ విధంగా నూరిపోసిందో, ఈ యొక్క మన మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క ఆ తల్లి ఎవరైతే ఉన్నారో మన పిల్లలకి చిన్న వయసు నుంచి ఈ సిద్ధాంతాన్ని అలవాటు చేయాలి. అప్పుడు మాత్రమే, అంటే ఇప్పుడున్న సందర్భంలో యుద్ధాలు చేయాలా సార్ అనేటువంటి క్వశ్చన్ మీలో రావచ్చు. ఈరోజు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరి మీద దండెత్తాల్సిన అవసరం లేదు. ఎవరిని దోచుకోవాల్సినటువంటి ఏ విధమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. మనని మనం సంస్కరించుకోవాలి. మనం 10 మందిలో ఒక సంస్కరించబడినటువంటి వ్యక్తిగా ఎదగాలి. మనం ఉన్నటువంటి వృత్తిలో, మనం ఉన్నటువంటి స్థానంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని సంపాదించాలి. ఆ స్థానాన్ని సంపాదించాలంటే అది తల్లి నేర్పినటువంటి అడుగుజాడల్లో పెరిగినటువంటి స్థానాన్ని మనం సంపాదించినట్టయితేనే మనం ఒక ఉన్నత స్థానానికి ఎదగగలుగుతాం. అది మళ్ళీ మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే తప్ప ఎవరికి మనము సేవ చేయాల్సిన అవసరం లేదు. అలా 17 సంవత్సరాల్లోనే యుద్ధానికి బయలుదేరినటువంటి శివాజీ చాలా వీరోచితంగా యుద్ధం చేయాల్సినటువంటి సందర్భంలో తన తండ్రి ఏదైతే కోల్పోయి ఉన్నాడో, తన తండ్రి ఏదైతే లోపభూయిష్టాల వల్ల సామ్రాజ్యాన్ని కోల్పోయాడో అవన్నింటినీ కూడా తన మదిలో ఉంచుకుంటూనే తను ఏ విధంగా సామ్రాజ్యాన్ని గెలవాలి, ఏ విధంగా సామ్రాజ్యాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ విధంగా తను మొదటి యుద్ధంలో తను గెలవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యుద్ధాల పరంపర కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. మొదటి 1-2 తను జరిగినటువంటి యుద్ధాల యొక్క ప్రాతిపదిక మాత్రమే మేము ముందుంచుతాను. తర్వాత వారి సిద్ధాంతము, వారి వ్యక్తిగతము అది చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే గతంలో మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూనే ఉన్నారు కాబట్టి మీకు వారి జీవిత చరిత్ర అంతా కూడా
నాకన్నా మీ అందరికి ఇంకా ఎక్కువగా తెలిసి ఉంటుంది అనే అభిప్రాయం నా మనసులో ఉంది. కాబట్టి తను మొదటి యుద్ధంలో గెలవడంతో పాటు ఏదైతే అదల్ షా అనేటువంటి ఒక సామ్రాజ్య నాయకుడు ఉన్నాడో ఆ అదల్ షా యొక్క ఆలోచన విధానానికి పూర్తిగా కూడా ఆలోచన విధానానికి అందనటువంటి శక్తిని సంపాదించిన వ్యక్తి శివాజీ అయితే, తన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా కూడా యుద్ధ భూమిలో పెట్టి శత్రువు యొక్క గుండెల్లో నిద్రపోయేటువంటి ఆలోచన విధానాన్ని శివాజీ కలిగి ఉన్నాడు. ఈ విధంగా కలిగి ఉన్నటువంటి సందర్భంలో శివాజీ తన యొక్క అన్నని, తన తండ్రిని కూడా అదల్ షా తన యొక్క ఆధీనంలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భంలో బెంగళూరు సమయంలో పూణే దగ్గర శివాజీ ఒకటే పన్నాగం కడతాడు, తన అన్నతో మాట్లాడతాడు తన తండ్రిని కాపాడుకోవాలని. ఆ విధంగా తన తండ్రిని కాదు తన అన్నని కూడా కాపాడుకుంటూనే ప్రతాప్గఢ్ యుద్ధం జరుగుతుంది. ఎంత విధంగా జరుగుతుందంటే ప్రతాప్గఢ్ యుద్ధం అంటే మనందరం వింటాం గొరెల్లా యుద్ధం అని, పేరు మాత్రమే విన్నాం. కానీ గొరెల్లా యుద్ధం ఎలా చేశాడా అంటే, సో ఏదైతే అదల్ షా యొక్క ఆలోచన విధానముకి పూర్తిగా కూడా అందని యొక్క స్థాయిలో శివాజీ ఉన్నప్పుడు కేవలం అఫ్జల్ ఖాన్ని పూర్తిగా కూడా ఒక క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి అఫ్జల్ ఖాన్. ఆ యొక్క అఫ్జల్ ఖాన్ ఏం చేస్తాడా అంటే పూర్తిగా కూడా శివాజీని ఏ విధంగా కూడా మనం ఎదుర్కోలేం అనేటువంటి ఆలోచన అదల్ షాకి అఫ్జల్ ఖాన్కి మధ్యలో ఆలోచన వచ్చినప్పుడు, శివాజీని ఏ విధంగా దండించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు శివాజీకి అమితమైన ప్రేమ అమ్మ మీద, తల్లి మీద, ఆ అమ్మవారి మీద. సో ఆ యొక్క అమ్మవారిని పూర్తిగా కూడా నాశనం చేసినట్టయితే, వారి దేవాలయాన్ని నాశనం చేసినట్టయితే యుద్ధ భూమిలో వారు రెచ్చిపోతాడు. ఎప్పుడైనా చూడండి, సాఫీగా మనతో మాట్లాడినా సామరస్యంగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సంప్రదింపులు జరుగుతాయి మన జీవితంలో. రెచ్చగొడితనంలో యుద్ధం జరిగినా, రెచ్చగొడితనంలో మాటలు జరిగినా అక్కడ ఏది కూడా మనకు ఫలితం కనిపించదు. ఆ విధంగా ఆలోచించారు, ఆ విధంగా రెచ్చగొట్టబోయారు. కానీ శివాజీ యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే యుద్ధం చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ ఎదుట వ్యక్తిని ఎలా వాళ్ళ మనసును దోచుకోవాలో కూడా శివాజీకి తెలుసు. ఆ విధంగా ఏమన్నాడంటే, నాకు యుద్ధానికి సన్నిధంగా లేను, మీతో సంధి ఒప్పందం చేసుకోవాలని మాట్లాడినటువంటి ఆలోచనే ఉంది అని చెప్పేసి సమాచారం పంపిస్తాడు. ఆ విధంగా అఫ్జల్ ఖాన్తో సమాచారం సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ గుడారంలో సమావేశంలో అఫ్జల్ ఖాన్ వస్తాడు. అఫ్జల్ ఖాన్ వెంట కూడా సైన్యం ఉంటుంది, అలాగే శివాజీ వెంట కూడా సైన్యం ఉంటుంది. వారిద్దరు కూడా కలిసిన సందర్భంలో శివాజీ మధ్యలో ఒకటి ఉంది, వారు ఏదేమైనటువంటి శత్రుదాడి చేసేటువంటి ఆలోచన కూడా వారి మధ్యలో ఉంటుందని చెప్పేసి తన ముందుగానే ఉక్కు కవచాలతో ఆ యొక్క సంధి ఒప్పందం మాట్లాడుకునేటువంటి సందర్భంలో వెళ్తాడు. ఆ విధంగా వెళ్ళినప్పుడు వారు ఏదైతే ఊహించారో అదే విధంగా అఫ్జల్ ఖాన్ తన చేతిలో ఉన్నటువంటి కత్తితో వీరోచితంగా అఫ్జల్ ఖాన్ శివాజీ మీదకి దండెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజీకి ఉన్నటువంటి ఆ యొక్క ఉక్కు కవచాలు ఏవైతే ఉన్నాయో, సో మీ అందరికి బాగా తెలియాలి అంటే, మనందరం బాగా ఉక్కు కవచాలు అంటే ఏంటో తెలియదు మనకి. సో బాహుబలిలో కనిపిస్తుంది, అంటే నేను సినిమాని సందర్భంగా తీసుకురావాలని కాదు. సో ఆ యొక్క కవచాలు లాగా కనిపిస్తాయి, మన శరీరాన్ని కప్పేస్తాయి అవి. ఆ కవచాలతో శివాజీ ఆ యొక్క సంధి ఒప్పందంలోకి వెళ్తారు. ఆ విధంగా అఫ్జల్ ఖాన్ తన కత్తిని దండెత్తినప్పుడు ఆ కత్తి దిగే లోపు వెంటనే శివాజీ స్పందిస్తాడు. ఆ విధంగా స్పందించి తన చేతులకు వేల గోర్లకు ఉన్నటువంటి పులిగోర్లు ఏవైతున్నాయో కేవలం ఒక వీరుచితమైన వీరుడుగా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంతో తన పొట్టను అవాంతంగా చీల్చేస్తాడు అఫ్జల్ ఖాన్ యొక్క పొట్టను. ఆ విధంగా చీల్స్తున్నటువంటి అఫ్జల్ ఖాన్ని శివాజీ ఆ యొక్క సంధి ఒప్పందంలో తను పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. అఫ్జల్ ఖాను ఇక మన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పేసి పారిపోయే ప్రయత్నంలో వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తితో శివాజీ తన యొక్క కత్తిని అఫ్జల్ ఖాన్ తల మీద మెడ మీద పెట్టేసి నరకడం జరుగుతుంది. ఆ నరికిన సందర్భంలో అఫ్జల్ ఖాన్ యొక్క సైన్యానికి శివాజీ యొక్క సైన్యానికి పూర్తిగా కూడా యుద్ధం అనేది మొదలవుతుంది. ఆ అటవీ ప్రాంతం అంతా కూడా ఈ రెండు సైన్యంతో కారు చీకట్లో యుద్ధం అనేది జరుగుతుంది. ఆ విధంగా అఫ్జల్ ఖాన్నే కాదు అదల్ షాకి గుండెల్లో
భయం పుట్టేసింది. ఇక ఏ విధంగా కూడా శివాజీని మనం గెలవలేం, శివాజీ యొక్క సామ్రాజ్యం విస్తరిస్తుంది, హిందూ ధర్మం నిలబడుతుంది, హిందూ సామ్రాజ్యం విస్తరిస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఆదర్శ మనసులో ఏర్పడిందో ఇంకా క్రూరత్వమైనటువంటి వ్యక్తుల్ని దండయాత్రకు పంపిస్తాడు. దాదాపు 10,000 మంది సైన్యాన్ని ఆ తర్వాత మళ్ళీ దండయాత్రకు పంపించడం జరుగుతుంది. ఆ దండయాత్రలో కూడా కేవలం 5,000 మంది సైన్యంతోనే హరహర మహాదేవ అంటూ ఒక యుద్ధ వీరుడుగా ప్రయత్నం చేస్తూ ఆ యొక్క యుద్ధంలో కూడా శివాజీ గెలవడం జరుగుతుంది. ఆ తర్వాత చాలా యుద్ధాలు, అలాగే మొఘల్ సామ్రాజ్యంతో కూడా యుద్ధాలు చేసి ఆ విధంగా మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మరాఠీ యొక్క యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగాడు ఆ మరాఠీ యోధుడు. ఆ విధంగా దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఉరుకుపడే విధంగా శివాజీ యొక్క ఆలోచన విధానము, యుద్ధ విద్యలో నేర్చుకున్నాడు. ఇంత విద్య నేర్చుకున్నటువంటి శివాజీ అనేకమైనటువంటి కోటలను నిర్మించడం జరుగుతుంది. ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ సందర్భంలో మళ్ళీ మనం గుర్తు చేసుకున్నట్టయితే ఈ ఇన్ని విద్యలు జరిగినప్పటికీ కూడా తన కోటలో, కోట అంటే మనకి కోట అనగానే ఒక పెద్ద కోట ఉంటుంది అని మాత్రమే తెలుసు. కానీ ఆ కోట లోపల చాలా సైన్యము, చాలా మంది రాజులు, సామంత రాజులు వీళ్ళందరూ ఉంటారు. ఆ కోటకి బయట వైపు కూడా చాలా ప్రహారీ ఉంటుంది. దాదాపు 20 అడుగులు ఫీట్లు హైట్లో కోట ఉంటుంది. అలాగే ఆ కోట చుట్టూ కూడా ఒకవైపు మాత్రమే గేట్ ఉంటుంది, 3 వైపుల మాత్రం కూడా పూర్తిగా కూడా మూసివేయబడుతుంది. కోట బయట కూడా కొన్ని 100 కిలోమీటర్లు కూడా ఏ విధమైనటువంటి దారులు కానీ అవకాశాలు కానీ లేనటువంటి కోటలు ఆ రోజు మన యొక్క సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసేవాళ్ళు. ఆ సందర్భంలో ఒక పాలు పెరుగు అమ్ముకునేటువంటి ఒక మాతృమూర్తి ఎక్కడో చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆ పాలు పెరుగు తీసుకెళ్లి ఆ యొక్క కోట లోపల వాటిని అమ్ముకుంటున్నటువంటి ఒక తల్లి ఎలాంటి మాతృత్వం కలిగింది అంటే మనం ఈ కథ మొత్తం విన్నట్టయితే తెలుస్తుంది. ప్రతిరోజు కూడా పాలు పెరుగు తీసుకెళ్లడము, ఆ కోట లోపల అమ్ముకోవడము, సాయంత్రానికి తన ఇంటికి వెళ్ళిపోవడము, అలా కొద్ది రోజులు జరుగుతున్న సందర్భంలో ఒకరోజు ఆ సైన్యం యొక్క శ్రీమతి భార్య పురుడి నొప్పులతో బాధపడుతుంది. ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ పురుడి నొప్పుల్లో ఉన్నటువంటి తల్లిని ఏ విధంగా ఓదార్చాలి, ఏ విధంగా తనతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన తెలియనటువంటి వాళ్ళు కలిగినటువంటి సందర్భంలో ఈ మహాతృమూర్తి ఏం చేసిందయా అంటే తనకి సేవ చేస్తూ కేవలం కోట యొక్క సమయము, కోట యొక్క గేట్లు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రము 9 గంటల వరకు మాత్రమే కోట గేట్లు తెరవబడతాయి. ఈ సమయంలో మాత్రమే కోట లోపలికి ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా పని పడినప్పుడు ఈ సమయంలో మాత్రమే కోట లోపలికి చేరుకోవాలి. ఈ సందర్భంలో ఆ తల్లికి సేవ చేసే సమయంలో ఈ సమయం మించిపోయింది. సమయం మించిపోతే ఏమైంది, ఆ రైతు అక్కడ ఉండిపోవచ్చు కదా అనేటువంటి క్వశ్చన్ మనకుంటుంది. కానీ అక్కడ ఆ తల్లికి కూడా ఒక పసిబాబు ఉన్నాడు. ఆ పసిబాబుకి తను సాయంత్రము ఉదయము పాలిచ్చి తను కోట దగ్గరకు వచ్చి ఈ పాలకుండా పెరుగుకుండా అమ్ముకొని ఇంటికి వెళ్తుంది. మరి 9 అయిపోయింది, తన భర్తకి తన బాబును అప్పచెప్పొచ్చింది. గేట్ దగ్గరికి వెళ్ళింది, గేట్ తీయమని చెప్పారు వాళ్ళు. ఆ గేటు తీయమని చెప్పినప్పుడు బతీలాడింది, మా భర్త వాళ్ళ నాన్న చూసుకోలేడయ్యా, నా పిల్లవాడు ఏడుస్తాడయ్యా అని చెప్పేసి చాలా బతీలాడింది, ప్రాధేయపడింది. కానీ కోట గేటులేమి తీయలేదు. అక్కడ ఉన్నటువంటి కోట సైనికులు ఎక్కడో ఒకసారి పడుకో, నువ్వు ఇప్పుడు దాకా సేవ చేసి వచ్చావు కదా, ఆ తల్లి ఇంటిలో పడుకోమని చెప్తారు. ఆ తల్లి ఇంటిలో పడుకోమని చెప్పేసి ఆ యొక్క కోట లైట్లన్నీ కూడా ఆపేయడం జరుగుతుంది. మరునాడు పొద్దున్నే అవుతుంది, అందరూ కూడా చూస్తారు కోట లోపల ఆ అమ్మాయి ఎక్కడ ఉందిరా, వెంటనే తీసుకెళ్లి వంటలో దిగబెట్టరండి, బాబు ఏడుస్తాడు నైట్ అంతా అని చెప్పేసి సైన్యం అంతా కూడా చూస్తూ ఉంటారు. కోటలో ఏ మూలన చూసినా కూడా ఈ తల్లి కనిపించలా. కోట దాటి వెళ్ళడానికి కూడా ఏ విధమైన అవకాశం కూడా లేదు కదా, ఈ తల్లి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఒక గాబరా పడుతున్నటువంటి సందర్భంలో ఈ లోపు
పర్యటన అంటే రాజ్యం మొత్తాన్ని కూడా చూసి రావడానికి గుర్రవ స్వారీకి వెళ్ళినటువంటి శివాజీ మరునాడు ఉదయం రావడం, ఆ యొక్క సమయంలో వస్తారు. ఏంటి గాబరా పడుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, ఇలా రాత్రి సమయంలో ఈ కుండ పాలు పెరుగు అమ్ముకున్నటువంటి ఈ అమ్మ రాత్రి ఇంటికి వెళ్తున్నంటే సమయం అయిపోయిందని చెప్పాము, మరి ఉదయాన్నే చూస్తే ఎక్కడా కనిపించలేదని చెప్పేస్తే ఆ యొక్క శివాజీ గోడ వైపు చూస్తాడు. ఎక్కడో గోడ పైన చిట్ట చివిర ఒక దండ ఎలాడుతుంది. అరే అక్కడ ఏదో ఎలాడుతుంది చూడండి రా అని చెప్పేసి ఆ సైన్యానికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఒక సైనికుడు అంటే త్వరగా కోటని పాక్కుంటూ పైకి వెళ్ళి చూశాడు. తీసుకొని వచ్చి చూపించాడు. అయ్యా ఇది పూసల దండ అని చెప్పేసి చెప్పగానే ఇది ఆడవాళ్ళ మెడలో ఉంటుంది అని చెప్పి చెప్తాడు. వెంటనే ఇంకో సైన్యం అంటాడు, శివాజీ గారు మహారాజ్ ఇది ఆ యొక్క పాలు పరుగు అమ్ముకున్నటువంటి అమ్మ మెడలోది అని చెప్పేసి చెప్తాడు. ఎలా వెళ్ళగలిగింది కోట దాటి, ఏ విధమైన ఆయుధం ఉంది, ఏ విధమైన ఆలోచన ఉంది అని చెప్పేసి వెంటనే శివాజీ ఆ యొక్క మాతృమూర్తిని తీసుకురామని చెప్తాడు. ఆ విధంగా ఆ సైనికుల్లో ఒక సైనికుడు పరిగెట్టుకు తన పిల్లవాడిని తల్లిని ఇద్దరిని కూడా తీసుకుని వస్తాడు. తీసుకుని రాగానే ఆ తల్లి వెంటనే శివాజీకి దండం పెడుతూ, అయ్యా నన్ను క్షమించండి, నేను అపరాధమే చేశాను, ఈ కోటని మీ అందరికి తెలియకుండా నేను దాటి వెళ్ళాను అని చెప్పి క్షమించమని ప్రాధాయపడుతుంది. అడిగిన సందర్భంలో అసలు నువ్వు ఎలా వెళ్ళగలిగావు, సరే ఆ కోట గోడ ఎక్కువ అని చెప్పంటే తను 1-2 అడుగులు వేయటువంటి స్థాయిలో తను ఉంది. నువ్వు ఎలా వెళ్ళగలిగావు, మా సైనికులే ఎక్కాలంటే దాదాపు కొద్ది సమయం పడుతుంది, దీనిలో కొంతమంది ఆ కోట గోడ కూడా ఎక్కలేరు, నువ్వు ఎలా ఎక్కగలిగావు? అలాగే ఈ కోటకి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా ఏ విధంగా కూడా కోటని దాటడమే కాదు, కోట బయట ఉన్నటువంటి నీరుని కొండలని ఎక్కడో ఒకసాట మాత్రమే దారుంది, నువ్వు ఎలా వెళ్ళావు, ఆ నీళ్ళలో ముసలిళ్ళు ఉన్నాయి అని చెప్పంటే నేను ఎలా వెళ్ళానో నాకు తెలియదయ్యా, కానీ నేను వెళ్ళాను నా పిల్లవాడి కోసము అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది. ఆ తల్లి ఆ యొక్క చెప్పినటువంటి మాటలో శివాజీ వెంటనే తన కాళ్ళ మీద పడి నమస్కరిస్తాడు. తల్లి నీ ప్రేమ అమోఘం, నీ యొక్క ప్రేమ అనిర్వచితం అని చెప్పేసి శివాజీ తన కాళ్ళ మీద నమస్కరిస్తాడు. ఆ యొక్క తల్లి ప్రేమలో ఇది నీ శక్తి కాదు, నువ్వు తల్లిగా ఉన్నటువంటి స్థానం యొక్క శక్తి ఇది అని చెప్పేసి శివాజీ ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా మాతృత్వం యొక్క శక్తిని ఆ సైన్యానికి నూరు పోస్తూ ఉండేవాడు. పరస్త్రీ యొక్క మీద గౌరవము, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా శివాజీ అప్పటి నుంచి ఆ రాజ్యంలో స్త్రీకి ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలి, వారి యొక్క మంచి స్థానాన్ని కల్పించాలి అనేటువంటి ఆలోచన సైన్యంతో పాటు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తను ఆ సిద్ధాంతాన్ని నూరు పోసాడు శివాజీ కూడా. అలా సిద్ధాంతంతో పాటు వ్యక్తిత్వంతో పాటు మాతృత్వంతో పాటు ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనప్పటికీ శత్రు రాజుల యొక్క రాజ్యాలను గెలుచుకున్నప్పటికీ కూడా శత్రు రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా సేవను అందించి వారితో మానవతా దృక్పథాన్ని కనబరిచి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో శివాజీ పెరగడం జరుగుతుంది. తను యుద్ధాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఒక సైన్యాధికారి ముస్లిం సామ్రాజ్యాన్ని ఆక్రమించి ఒక ముస్లిం సామ్రాజ్యం యొక్క అధిపతి యొక్క కోడల్ని తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చినటువంటి కోడల్ని తన ముందు నిలబెడతాడు.